సో తదుపరి హర్యానా నుంచి సార్ మాస్టర్స్ వచ్చారు. సో వారు ప్రతిరోజు కూడా చపాతీస్ దాని గురించి వివరించడానికి సార్కి ఇస్తున్నా. వీళ్ళు హర్యానా నుంచి వచ్చి ఇక్కడికి 1 year అయిందండి. పత్రికారి ఆదేశంతో వాళ్ళకి మెసేజ్ వచ్చిందంట కైలాసపూర్లో సేవ చేయమని. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం అన్నపూర్ణేశ్వర నిలయంలో రోజు మనందరికి కూడా చపాతీ చేసి పెడతారండి వీళ్ళు ముగ్గురు. అలాగే ఏ పని ఉండా కూడా వాళ్ళు చక్కగా ఏ వర్క్ చెప్పినా కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి చప్పట్లు. థ్యాంక్ యూ. తర్వాత మనం నిరంతరము అన్నప్రసాదం జరుగుతుంది అన్నపూర్ణేశ్వరిలో. ఎంతమందికో చక్కగా రుచిగా వండి పెడుతున్నారు ఈ టీం అంతా. వీళ్ళందరూ చెఫ్లండి, మామూలు కాదు. చక్కగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఐ బుజ్జి అంటారు, చట్నీ చేసిందంటే బ్రాండ్, మన కైలాస బ్రాండ్ అది. అంత చక్కగా వండి పెడతారు, ఒక ఇసుక్కు లేకుండా నిరంతరం చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళందరికి కూడా మరి పత్రికారు ఒక్కొక్క టీంను పంపించారు, మామూలు పంపల మనందరినీ. ఎక్కడ ఏది చేయాలా ఎవరు చేయాలా అన్నీ ఆయన చక్కగా మనందరి డిజైన్ ఆయన తీసుకునే కిందకు వచ్చారు. మనందరికి కూడా ఇంతమంది సేవలు అందిస్తామని మనం ఇది ధ్యానమయ్య కానీ గొప్ప విషయం నాకు. అలాగే ఇక్కడ శ్యామల సతీష్ వీళ్ళది సిద్దిపేట. వీళ్ళు వచ్చి దగ్గర 11 months అయింది. వీళ్ళు కూడా అన్నపూర్ణేశ్వరిలో సేవ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి పెయిడ్ క్యాంటీన్ చెఫ్ దొరకకపోతే వీళ్ళే వచ్చి భీమాస్ క్యాంటీన్ నడిపారు 8 నెలలు. ఆ తర్వాత మనకి చెఫ్ దొరకటం వలన వాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి మొత్తం వీళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కళాకారులకు కానీ మన స్టాఫ్కి కానీ 24 hours అక్కడే ఉండి మనందరికి కూడా మీరు అన్నప్రసాదం వాళ్ళే చూస్తున్నారు. రాత్రి 12 వరకు వీళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే కళాకారులు లేట్ అయిపోతే ఆర్టిస్టులు అందరికీ, వాళ్ళందరికీ ఒక్కసారి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం.